దుర్గాదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి. కానీ చెప్తున్నా కదా, విజువల్స్ అయితే మాత్రం అరుపులే, అసలు అసలు అరుపులే, థియేటర్లో అరుపులే. నేను పెట్టే వీడియోలన్నీ మీరు చూసేయాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయాలండి. కొట్టేశారా? ఇంక స్టార్ట్ చేద్దాం పదండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. సో మాకు ఈరోజు అక్టోబర్ 1, అమెరికాలో అక్టోబర్ 1కే మన విజయదశమి అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇండియాలో అక్టోబర్ 2కి స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు ఏం చేస్తామంటే, ఉదయాన్నే మా ఇంట్లో ఉన్న దేవుడికి దండం పెట్టుకొని ఆ తర్వాత సాయంత్రం ఒక టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము వర్క్ అవ్వగానే. సో ఆ టెంపుల్లో కూడా మనకి నవరాత్రులు అయితే జరిపారు. సో అక్కడ ఎలా జరుగుతుంది పూజ ఇదంతా చూపిస్తాను మీకు. ఆ తర్వాత ఈరోజు కాంతారా 2 మూవీ అయితే రిలీజ్ అవుతుంది. సో కాంతారా 2 మూవీకి కూడా వెళ్ళి అది ఎలా ఉందో చూద్దాం అనుకుంటున్నాము. సో ఈరోజు సాయంత్రం అయితే మనం టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి మన 8:30 షో కాంతారా 2 ఉంది. సో అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోదాము. సో అది గైస్ ఈరోజు అయితే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. శ్రీ దుర్గాదేవ్యై నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఛత్రచామర గీత నృత్య ఆందోళిక అశ్వరోహణ గజారోహణ సమస్త రాజోపచారం మనసా సమర్పయామి. శ్రీచక్రనేత దురితం పరదేవతాయః బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వస్త్ర నాగదళ షోడశ పద్మయుక్తం వృత్తత్రయం చాధరణి సర్కారమది సంయుక్తం అజ్యుదై అదపూరితం గృహాణ దుర్గే నైవేద్యం మహిషాసురమర్దిని. శ్రీ దుర్గాదేవ్యై నమః. నైవేద్యం సమర్పయామి. సో ఇప్పుడే పూజ అయితే అయిపోయింది, ఇంట్లో పూజ. చూడండి అసలు అమ్మవారు ఎంత కళగా ఉన్నారో. అమ్మవారి దగ్గర నుంచి అక్షంతలు అయితే తీసుకున్నాను. మీకు కూడా అందరికీ మంచి జరగాలి, ఈ వీడియో చూసే వాళ్ళందరికీ మంచి జరగాలి. ఈ విజయదశమికి అందరికీ మంచి మంచి విజయాలు రావాలి, ఈ సంవత్సరం అంతా మంచిగా జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ మన నైవేద్యం ప్రసాదం దగ్గరికి వస్తే ఇది నువ్వుల అన్నం అన్నమాట. అండ్ ఈ ప్రసాదం ప్లేట్ మనం చెప్తాను ఏమేమి ఐటమ్స్ చేసుకున్నాము ఈరోజు. ఇది కనిపించేది పెసరపప్పు, అదే శనగపప్పు వడ అన్నమాట. అండ్ రసము, ఇది పప్పు, ఇది కర్డ్, ఇది కేసరి, ఇది గుమ్మడొడియాలను గొట్టాలు, ఇది బీన్స్ క్యారెట్ పెసరపప్పు, అదే బీన్స్ క్యారెట్ ఫ్రై అన్నమాట. సో ఈ భోజనం అంతా కూడా అమ్మవారికి నైవేద్యంగా తయారు చేసాం మేము. దాంతోపాటు నువ్వుల అన్నం అయితే, అంటే పులిహోర కామన్ కదా, సో పులిహోర కాకుండా నువ్వుల అన్నం అయితే తయారు చేసాము. సో నువ్వుల అన్నమను ఈ కనిపించే ఐటమ్స్ అన్నీ కూడా ఈరోజు నైవేద్యం అయితే పెట్టాము. సో ఇది మా పూజ అయిపోయింది. ఇంక ఇప్పుడు లంచ్ చేసేసి మళ్ళీ లాగిన్ అవ్వాలి. సో అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ సాయంత్రం గుడికి వెళ్ళినప్పుడు చూపిస్తా. బాయ్. సో గైస్ ఇప్పుడు ఈవినింగ్ వర్క్ అయితే అయిపోయింది. సో ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా మన గుడికి వెళ్ళి దండం పెట్టుకొని అక్కడి నుంచి మనం సినిమాకి అయితే వెళ్ళిపోదాము. కాశీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్నారాయణాంతే. జై అంబే మాతా కీ జై. సో ఇప్పుడైతే మనం టెంపుల్ నుంచి డైరెక్ట్గా సినిమాకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇందాక అక్కడ ఎక్కువ మంది జనాలు ఉండడం వల్ల నేను రికార్డ్ చేయడం అవ్వలేదు. సో అది గైస్, మంచిగా దర్శనం అయితే అయింది, అభిషేకం కూడా అయిపోయింది అక్కడే. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 20 minutes చూపిస్తుంది. ఆల్రెడీ టైం 8 అయిపోయింది. అండ్ 8:30కి మనకు షో కాబట్టి ఒక 10 minutes ముందే మనం అయితే రీచ్ అయిపోతాం. సో సీ యూ ఇన్ థియేటర్స్. So one same day refill popcorn.
and one large Coke. That comes with the refill, right? The Coke. Okay. So Coke refill kada? Okay. సో ఇప్పుడు కోక్ అను పాప్కార్న్ తీసుకుంటున్నాము. సో టోటల్ 18 అయింది. ఇప్పుడే బ్రేక్ ఇచ్చారు. అసలు ఇప్పుడు దాకా జరిగిన వరల్డ్ బిల్డింగ్ కానీ, అసలు ఆ విజువల్స్ కానీ, ఆ క్వాలిటీ కానీ, అసలు స్టోరీ కానీ సూపర్ అంటే సూపర్, టాప్ నాచ్ ఫిలిం అనమాట. నాకైతే చాలా నచ్చింది, అంటే చాలా నచ్చింది. ఎక్స్పెక్టేషన్స్ ఎన్ని పెట్టుకున్నా కూడా దాన్ని మించి ఉంటుంది అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది ఫిలిం అయితే. ఇంటర్వెల్ వరకు చూసాను ఇంకా. సో ఇంకా హాఫ్ ఉంది. సో చూద్దాం నెక్స్ట్ హాఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. కానీ చెప్తున్నా కదా, విజువల్స్ అయితే మాత్రం అరుపులే, అసలు అరుపులే, థియేటర్లో అరుపులే. విజువల్స్ అయితే అంత బాగున్నాయి. సో గైస్, ఇప్పుడే సినిమా అయితే అయింది. టైం ఆల్మోస్ట్ 11:44 అయింది. అసలు నో వర్డ్స్ అనమాట. సినిమా అయితే అదిరిపోయింది అనేది చాలా చిన్న వర్డ్ అనమాట. అసలు చాలా అంటే చాలా బాగుంది. నాకైతే రీసెంట్ కూడా కాదు, ఆల్మోస్ట్ ఎప్పుడో బాహుబలి చూసానేమో, ఇంత గ్రాండ్నెస్ బాహుబలి తర్వాత ఇదే నాకు నచ్చింది. అంత గ్రాండ్లో తీశారు. అసలు ఎంత ఖర్చు అయింది ఏంటి, ఎన్ని ఇయర్స్ పట్టింది తెలియదు, కానీ సినిమా అయితే చాలా నచ్చేసింది. మీరు కూడా మీకు దగ్గరలో ఉన్న థియేటర్కి ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి. అండ్ వన్స్ అగైన్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సో ఈరోజు అయితే ఇలా గడిచింది. సో మళ్ళీ రేపు మన నార్మల్ వ్లాగ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. సో అంటిల్ దెన్ సీ యూ, గుడ్ నైట్.